ఇప్పుడు మీరు కేవలం 2 నిమిషాల్లోనే మీ ఫోన్ తోనే యూరియా బుక్ చేయొచ్చని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. తెలంగాణ మరియు ఆంధ్ర రైతులు గంటల తరబడి యూరియా కోసం లైన్లలో నుంచోవాల్సిన అవసరం లేదు. అలాగే ఎక్కువ ధరలు కాకుండా గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఆఫీషియల్ ధరలకే మీరు ఇప్పుడు బుక్ చేయొచ్చు. కాకపోతే ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి, ఎకరానికి ఎన్ని యూరియా బస్తాలు ఇస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం రైతులారా, కాత్యాయని తెలుగు యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు వీడియోని మొదలు పెడదాం. మీరు తెలంగాణ రైతులైనా ఆంధ్ర రైతులైనా ఒకవేళ యూరియాని మీరు యాప్ ద్వారా ఆర్డర్ చేసుకుంటే స్టాక్ అయిపోతుందన్న టెన్షన్ లేకుండా మీకు వీలైన సమయంలోనే వెళ్ళి యూరియా బ్యాగ్ ని తీసుకురావచ్చు. మీ పట్టాదార్ పాస్బుక్, భూమి కొలత, ఇంకా మీరు ఏ పంట వేసినారో దాని ఆధారంగా మీకు ఎన్ని యూరియా బ్యాగ్లు ఇవ్వాలో నిర్ణయిస్తారు. దీంతో కొందరు ఎక్కువ తీసుకోవడం, మరికొందరికి దొరకకపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే మొత్తం యూరియా ఒకేసారి ఇవ్వకుండా 15 రోజుల గ్యాప్లలో 1 నుండి 4 దశలో ఇస్తారు. దీంతో పంటకు అవసరమైన సమయంలో అవసరమైనంత యూరియా వేయడానికి అవకాశం ఉంటుంది. ఒకేసారిగా ఎక్కువగా వేయడం కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనం ముందుగా తెలంగాణలో యాప్ ద్వారా యూరియాని ఎలా బుక్ చేయాలో చూద్దాం. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్ లో తెలంగాణ ఫర్టిలైజర్ యాప్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఫర్టిలైజర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తెలంగాణ అనే యాప్ కనిపిస్తుంది. ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసినాక ముందుగా మీ భాషని ఎంచుకోండి. మీకు ఏ భాష కావాలో అది ఎంచుకోండి. ఆ తర్వాత హోమ్ పేజ్ లో మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. సిటిజన్, ఫార్మర్, రిజిస్టర్ టెనెంట్, డిపార్ట్మెంట్ మరియు డీలర్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు ఫార్మర్ కాబట్టి ఫార్మర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. తర్వాత కింద ఒక బయోమెట్రిక్ ఆప్షన్ అనేది ఉంటది. దాని పక్కన ఒక టిక్ బాక్స్ ఉంటది. దాన్ని మీరు క్లిక్ చేయండి. తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ ఏదైతే పట్టాదార్ పాస్బుక్ తో లింక్ అయి ఉంటుందో అది ఎంటర్ చేయండి. మొబైల్ నంబర్ ఎంటర్ చేశాక మీకు వ్యాలిడేట్ అనే ఆప్షన్ వస్తుంది. వ్యాలిడేట్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ లో మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చాక ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు స్క్రీన్ పైన 3 ఆప్షన్లు కనిపిస్తాయి. యాడ్ కల్టివేషన్, బుక్ యూరియా బ్యాగ్స్, బుకింగ్ హిస్టరీ అని. వీటిలో మొదటి ఆప్షన్ యాడ్ కల్టివేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాస్బుక్ డీటెయిల్స్, ఫార్మర్ డీటెయిల్స్, ల్యాండ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ల్యాండ్ డీటెయిల్స్ లో మీకు ఉన్న టోటల్ ల్యాండ్ కనిపిస్తుంది. వాటిలో మీరు ఎన్ని ఎకరాలు కల్టివేట్ చేస్తున్నారో టైప్ చేయండి. దాని కింద క్రాప్ ఇన్ కల్టివేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ లో మీరు ఏ పంట వేస్తున్నారో సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత డూ యూ వాంట్ టు డిక్లేర్ కల్టివేషన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఎస్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీ డీటెయిల్స్ అనేవి రిజిస్టర్ అయింది. ఇప్పుడు మీరు యూరియా బ్యాగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్క్రీన్ పైన సెకండ్ ఆప్షన్ చూస్తే బుక్ యూరియా బ్యాగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే బుక్ యూరియా బ్యాగ్స్ అనే పేజ్ వస్తుంది. అక్కడ షో ఆల్ పీపీబీ అనే ఆప్షన్ క్లిక్ అయి ఉండాలి. దాని తర్వాత మీ పాస్బుక్ నంబర్, పేరు, డిస్ట్రిక్ట్ అనే వివరాలు చూపిస్తుంది. అంతేకాకుండా మీ పొలానికి ఎన్ని యూరియా బ్యాగ్లు ఎలిజిబుల్, ఎన్ని ఫేజెస్ లో ఇస్తారో అది కూడా చూపిస్తుంది. ఇప్పుడు బుక్ ఫేజ్ 1 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మండలం సెలెక్ట్ చేయండి. మండలం సెలెక్ట్ చేసిన తర్వాత మీ నియరెస్ట్ డీలర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నంబర్ ఆఫ్ యూరియా బ్యాగ్స్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత బుక్ నో అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది. యువర్ బుకింగ్ ఐడి ఫర్ యూరియా బ్యాగ్స్ ఫ్రమ్ డీలర్ ఇస్ కన్ఫర్మ్ అని. ఈ బుకింగ్ ఐడి, ఆధార్ కార్డ్, పట్టేదార్ పాస్బుక్ అనేటివి మీరు ఏదైతే డీలర్ ని సెలెక్ట్ చేశారో వాళ్ళకి చూపిస్తే యూరియా బ్యాగ్స్ అనేవి ఇస్తారు. పట్టేదార్ పాస్బుక్ లేని కౌలు రైతులు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు. వారు తమ ఆధార్ కార్డ్ నంబర్ తో యూరియా బుక్ చేసుకొని వారికి అవసరమైన కేటాయింపును పొందవచ్చు. ఒకవేళ యాప్ ఉపయోగించే సమయంలో నెట్వర్క్ ఆర్ సిస్టమిక్ ఇష్యూ వస్తే, లేకపోతే యూరియా పంపిణీకి సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే రాష్ట్ర వ్యవసాయ శాఖ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 180059957779 అనే నంబర్ కు కాల్ చేసి సహాయం పొందవచ్చు. ఇప్పుడు దాకా తెలంగాణలో ఎలా బుక్ చేయాలో చూసినాం. ఇప్పుడు ఆంధ్రాలో స్టెప్ బై స్టెప్ ఎలా బుక్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్లే స్టోర్ లోకి వెళ్ళండి. ప్లే స్టోర్ లోకి వెళ్ళినాక అక్కడ APIMS 2.0 అని టైప్ చేయండి. ఆ తర్వాత యాప్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసినాక ఖాతా లేదా నమోదు అని చూపిస్తుంది. నమోదు పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ కి వచ్చేయగానే ఆధార్ కార్డ్ నంబర్ ను ఎంటర్ చేయండి. కింద ఓటీపీని రూపొందించండి అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేశాక ధృవీకరించండి అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మనం నెక్స్ట్ పేజ్ కి వచ్చేస్తాం. ఇక్కడ మీకు మీ డీటెయిల్స్ కనిపిస్తుంది. స్క్రీన్ పైన చూపించిన మెసేజ్ డీటెయిల్స్ పేజ్ చివరకు ఉంటుంది. అక్కడ ఒక క్లిక్ కొట్టేసి మళ్ళా ధృవీకరించండి అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. ఏదైనా
4 డిజిట్ల ఎంపిన్ ని ఎంటర్ చేయండి. మళ్ళీ మీరు బ్యాక్ పేజ్ కి వచ్చేస్తారు. ఇక్కడ కింద లాగిన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. లాగిన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేశారో అదే ఆధార్ కార్డ్ నంబర్ ని ఎంటర్ చేయండి. ఇంకా మీరు ఇప్పుడు దాకా ఏదైతే ఎంపిన్ నంబర్ ఎంటర్ చేశారో అదే ఎంపిన్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ పైన మీ డీటెయిల్స్ కనిపిస్తుంది. దాని కింద మీకు ఎంత ల్యాండ్ ఉందో ఆ డీటెయిల్స్ కనిపిస్తుంది. ఈ డీటెయిల్స్ కింద ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ మీకు పంట ప్రణాళిక, పథకాలు మరియు ప్రభుత్వ ప్రయోజనాలు, తెగుళ్ల వ్యాధి గుర్తింపు, యంత్రాల బుకింగ్, నేల ఆరోగ్యం, యూరియా సిఫార్సు కొనుగోలు, మార్కెట్ పంట ధరలు, అధికారుల వివరాలు, పంట నష్టం, వ్యవసాయ నోటిఫికేషన్లు లాంటి సుమారు 15 ఆప్షన్లు చూపిస్తుంది. ఇక్కడ మనం 7th ఆప్షన్ చూసుకున్నట్లయితే యూరియా కొనుగోలు వివరాలు అనే ఆప్షన్ ఉంటది. ఈ ఆప్షన్ ద్వారా మీరు యూరియా బ్యాగ్స్ అనేవి బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసిన తర్వాత బుకింగ్ ఐడి అనేది వస్తుంది. ఆ బుకింగ్ ఐడితో మీ దగ్గరలో ఉన్న ఆర్బీకే సెంటర్ లో చూపిస్తే మీకు యూరియా బ్యాగ్స్ అనేవి ఇస్తారు. ఒకవేళ మీకు ఫోన్ ద్వారా బుకింగ్ చేయడానికి రాకపోతే మీ దగ్గరలో ఉన్న ఆర్బీకే సెంటర్ కి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ నంబర్, పట్టాదార్ పాస్బుక్ నంబర్ అనేటివి వాళ్ళకి చెప్తే వాళ్ళు యూరియా బుకింగ్ ఐడి జనరేట్ చేసి మీకు యూరియా బ్యాగ్స్ ఇస్తారు. రైతులారా, ఒకవేళ ఎరువుల నాణ్యత లోపించినా లేకపోతే నిర్ణయించిన ధర కంటే ఎక్కువగా అడిగినా వెంటనే ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్ 155251 ని కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సంబంధిత అధికారులు మీ సమస్యకు చర్యలు తీసుకుంటారు. ఇంకొక మంచి విషయం ఏమిటంటే ఏపీఐఎంఎస్ యాప్ లో ఒక ఏఐ ఆప్షన్ అనేది ఉంటది. ఆ ఆప్షన్ లో మీ పంటకు సంబంధించిన ఏ సమస్య అయినా టెక్స్ట్ ద్వారా, ఆడియో ద్వారా, ఇమేజ్ ద్వారా అడగొచ్చు. ఏఐ వెంటనే సమస్యకు పరిష్కారం ఇస్తుంది. అయితే గంటలుగా లైన్ లో నుంచోకుండా ఈ వీడియోలో చెప్పిన విధంగా యూరియా అనేది ఫోన్ లోనే బుక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మీరు ఇప్పటికే యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసి కమెంట్ లో చెప్పండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.